guys, welcome to our channel. Hope you all are doing good. సో ఈ రోజు వీడియోలో మనం ప్రాఫిట్ గురించి లాస్ గురించి ఈజీగా నేర్చుకుందాము. అండ్ దాని యొక్క ఫార్ములా అండ్ ప్రాఫిట్ ఎలా అయితే ప్రాఫిట్ వస్తుంది, ఎలా అయితే లాస్ వస్తుందో తెలుసుకుందాము. ఓకే, సో వాట్ ఈజ్ అ ప్రాఫిట్? when the selling price SP is greater than the cost price CP, we get ప్రాఫిట్. అంటే ఇప్పుడు మీరు ఒక ఆబ్జెక్ట్ని కొంత మనీ పెట్టి కొన్నారు, కానీ దాన్ని అమ్మే ప్రైస్ మాత్రం మీరు కొన్న ప్రైస్ కంటే ఎక్కువ ఉంటే మనకు అప్పుడు ప్రాఫిట్ అనేది వస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, అంటే ప్రాఫిట్ ఫార్ములా వచ్చేసి సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. అంటే మీరు అమ్మే ప్రైస్ కంటే మీరు అమ్మే ప్రైస్ని మీరు కొన్న ప్రైస్తో మైనస్ చేసుకోవాలి, అప్పుడు మనకి ఎంత ప్రాఫిటో తెలుస్తుంది. ఓకే, అండ్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 500 ఇచ్చారు అండ్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ 600 అనమాట. ఫైండ్ ద ప్రాఫిట్ అంటున్నారు. ఓకే, సో సెల్లింగ్ ప్రైస్ ఇస్ 600, కాస్ట్ ప్రైస్ ఇస్ 500. సో ప్రాఫిట్ ఫార్ములా ఏంటి మనకి? ప్రాఫిట్ ఈక్వల్స్ టు ఎస్పి మైనస్ సిపి. మీన్స్ సెల్లింగ్ ప్రైస్ని అంటే అమ్మే ప్రైస్ని కొన్న ప్రైస్తో మైనస్ చేసుకోవాలి. ఇక్కడ ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైస్ కదా, ఎంత కమ్మినారు? 600 కమ్మినారు. అప్పుడు 600 మైనస్ 500 ఏంటి? కొన్న ప్రైస్ అనమాట. ఓకే, మీరు కొన్న ప్రైస్, మీరు అమ్మే ప్రైస్ని మీరు కొన్న ప్రైస్తో మైనస్ చేసుకోవాలి. అప్పుడు 600 మైనస్ 500 ఈక్వల్స్ టు 100. అప్పుడు మనకి ఇక్కడ ఎంత ప్రాఫిట్ వచ్చింది? 100 రూపీస్ ప్రాఫిట్ అనేది వచ్చిందనమాట. సో ప్రాఫిట్ అంటే ఏంటి? ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. అంటే మీరు ఎంత పెట్టయితే కొన్నారో దాన్ని ఇక్కడ దానికంటే ఎక్కువ మనం అమ్మే ప్రైస్ ఎక్కువ ఉండాలన్నమాట. ఓకే, అండ్ మనం అమ్మే ప్రైస్ని మీరు కొన్న ప్రైస్ తోటి మైనస్ చేసుకుంటే మనకి ప్రాఫిట్ ఎంత ఉందో తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు లాస్ గురించి నేర్చుకుందాము. ఓకే, నా వాట్ ఈజ్ లాస్? ఓకే, ప్రాఫిట్కి ఆపోజిట్ ఉండేదాన్ని మనం లాస్ అంటాం అనమాట. ఓకే, when the selling price is less than a cost price, we get లాస్ అనమాట. మనకి లాస్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనం ఎంతైతే పెట్టి కొన్నామో అంతకంటే తక్కువ మనం ఆ వస్తువుని అమ్మితే మనకు అప్పుడు లాస్ అనేది వస్తుంది. సో లాస్ ఫార్ములా వచ్చేసి ఏంటంటే లాస్ ఈక్వల్స్ టు సిపి మైనస్ ఎస్పి. అంటే కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. మన కాస్ట్ ప్రైస్ వచ్చేసి 800 ఇచ్చారు, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 750 ఇచ్చారు. ఇక్కడ లాస్ ఎంతో కనుక్కోమంటున్నారు. ఓకే, అండ్ లాస్ ఫార్ములా వచ్చేసి సిపి మైనస్ ఎస్పి. సిపి కాస్ట్ ప్రైస్ 800 మైనస్ ఎస్పి సెల్లింగ్ ప్రైస్ ఎంత 750 ఈక్వల్స్ టు 50. అంటే ఇక్కడ 50% లాస్ వచ్చిందనమాట. ఓకేనా? లాస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మీరు కొన్న ప్రైస్ కంటే మీరు అమ్మే ప్రైస్ ఏదైతే ఉంటుందో తక్కువ ఉంటే అప్పుడు మనకి లాస్ అనేది వస్తుందన్నమాట. ఓకే, అండ్ ఇప్పుడు ఈ లాస్ని అండ్ ప్రాఫిట్ని పర్సంటేజ్లో ఎలా ఉంటుందో చూద్దాము. సో ప్రాఫిట్ని పర్సంటేజ్లో ఎలా ఉంటుంది? ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ డివైడెడ్ బై సిపి ఇంటూ 100. అంటే వచ్చిన ప్రాఫిట్ని మనము కొన్న ప్రైస్ ఏదైతే ఉంటుందో దాంతో డివైడ్ చేసి 100తో ఇంటూ చేసుకుంటే మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది తెలుస్తుంది. లెట్ us see one example related to profit percentage అనమాట. సో ద ప్రాఫిట్ ఈజ్ రూపీస్ 150 అండ్ ద కాస్ట్ ప్రైస్ ఈజ్ రూపీస్ 500. ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ప్రాఫిట్ ఎంత ఇచ్చారు? 150 ఇచ్చారు. కాస్ట్ ప్రైస్ కొన్న ప్రైస్, మీరు కొన్న ప్రైస్ ఎంత? 500 ఇచ్చారనమాట. ఓకే, సో ఫార్ములా ఏంటి మనకి ప్రాఫిట్ పర్సంటేజ్కి? ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఓకే, ప్రాఫిట్ వచ్చేసి 150 డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఎంత? 500. అప్పుడు 150 డివైడెడ్ బై 500 ఇంటూ 100 అనమాట. ఓకే, అండ్ 150ని 500తో డివైడ్ చేస్తే మనకి 0.3 వాల్యూ వస్తుంది. ఆ 0.3ని ఇంటూ 100 చేసుకోవాలి. ఇంటూ 100 చేసుకుంటే ఎంత పర్సెంటేజ్ వస్తుంది? అప్పుడు మనకు ఆన్సర్ 30% వస్తుంది. ఓకే, అప్పుడు
దాని యొక్క ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత వచ్చింది, 30% వచ్చింది. సో ఇలా మనం ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు లాస్ పర్సంటేజ్ చూద్దాము. సో ఇప్పుడు లాస్ పర్సంటేజ్ అనమాట. లాస్ పర్సంటేజ్ అంటే ఏంటంటే, లాస్ పర్సంటేజ్ను కూడా కొన్న ప్రైస్తో డివైడ్ చేసి మళ్ళీ 100తో మల్టిప్లై చేసుకోవాలన్నమాట. ఓకే, లాస్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు లాస్ డివైడెడ్ బై సిపి ఇంటూ 100. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాము. లాస్ ఎంత ఇచ్చారు, 100 లాస్ వచ్చింది, 100 రూపీస్. అండ్ కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది, 800 వచ్చింది. దీని లాస్ ఎంత ఉంటుంది అంటే మనం చూద్దాం. ఇప్పుడు ఫార్ములా వచ్చేసి లాస్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు వచ్చిన లాస్ ఎంత 100 డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఎంత అప్పుడు 800 అనమాట. ఓకే, ఇంటూ 100. సో 100ని 800తో మల్టిప్లై చేస్తే మనకి 0.125 వస్తుంది. ఈ 0.125ని ఇంటూ 100 మిగిలింది కదా, ఇంటూ 100 చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఫైనల్ ఆన్సర్ ఎంత వస్తుంది, 0 రిమూవ్ చేస్తే 12.5 అంతా లాస్ వచ్చింది. ఓకే, అండ్ ఇక్కడ నేను కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చాను లాస్కి అండ్ ప్రాఫిట్కి అనమాట. అది చూద్దాము. ఏ షాప్ కీపర్ బై ఏ పెన్స్ ఫర్ 20 రూపీస్ అండ్ సేల్స్ ఇట్ ఫర్ 25 రూపీస్, ఫైండ్ ద ప్రాఫిట్. ఒక షాప్ అతను ఒక పెన్నుని తను 20 రూపీస్కి కొన్నాడు, కానీ తను ఎంతకు అమ్మాడు, 25కి అమ్మాడు. సో ఇక్కడ తనకు ఎంత ప్రాఫిట్ వచ్చిందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అప్పుడు ప్రాఫిట్ ఫార్ములా యూజ్ చేసి మనం కనుక్కోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఏంటిది, ఏ బైసికల్ కాస్ట్ ఈజ్ 4000 రూపీస్ అండ్ ఇట్ ఈజ్ సోల్డ్ ఫర్ ఓన్లీ 3600 రూపీస్, ఫైండ్ ది లాస్. ఓకే, అతను కొనడం బైసికల్ని 4000కి కొన్నాడు, కానీ తను 3600కి దాన్ని అమ్మినాడు అనమాట. ఓకే, సో అక్కడ లాస్ ఎంత వచ్చిందో ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, అండ్ లాస్ ఫార్ములా యూజ్ చేసి మనం ఎంత లాస్ వచ్చిందో ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇలా మనం లాస్ని ప్రాఫిట్ని ఎలా వచ్చిందో ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ ఐ హోప్ దిస్ వీడియో విల్ హెల్ప్ఫుల్ ఫర్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. Like, share and subscribe to my channel. Thank you.